ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి మీకు స్వాగతం. శాశ్వతమైన దేవుని కృపలో మీరు క్షేమంగా మరియు భద్రంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఏమి నేర్చుకుంటున్నారో దానిని మీరు మీ వ్యక్తిగత జీవితంలో కూడా అన్వయించుకుంటున్నారని ఆశిస్తున్నాము. నేటి ఈ పాఠంలో అబ్రహాము యొక్క విశ్వాస లోపమును గూర్చి మరియు అబ్రహాము తన అన్న కుమారుడైన లోతు నుండి విడిపోవడాన్ని గూర్చి, లోతు సొదొమకు వెళ్ళడాన్ని గూర్చి మరియు దేవుడు అబ్రహాంకు ప్రత్యక్షమై తన వాగ్దానాన్ని తిరిగి ధృవీకరించడాన్ని గూర్చి చర్చిస్తాం. ఇక ఈ క్రమబద్ధమైన అధ్యయనాల ద్వారా దేవుడు మనకు ఏమి నేర్పించబోతున్నాడో శ్రద్ధగా విందామా? క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మధురమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ఈ పాఠంలో మనము ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ అధ్యాయము 18వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. ఇందులో ముందుగా మనము అబ్రహాము యొక్క విశ్వాసంలో పతనాన్ని గూర్చి గమనిస్తాం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అబ్రాము ఆ దేశంలో ఉన్నాడు మరియు అది ఆశీర్వాద స్థలం. దేవుడు అతన్ని ఆ స్థలం విడిచి వెళ్ళమని ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆ దేశంలో కరువు వచ్చింది. మరియు ఒక ఉదయము అబ్రాము తన గుడారం యొక్క తెరను ప్రక్కకు నెట్టి బయటకు చూసి, శారాయి, అందరూ ఐగుప్తుకు వెళ్తున్నట్లున్నారు, కరువు వచ్చింది కదా, అది మరింత తీవ్రమవుతుంది, బహుశా మనం కూడా అక్కడికి వెళ్ళడం గురించి ఆలోచించాలి అని అన్నాడని నేను అనుకుంటున్నాను. అప్పుడు శారాయి, ఏమండి, మీరు ఏమి చేయాలనుకుంటే అది చేయండి, నేను మీ భార్యను, నేను కూడా మీతో వస్తాను అని చెప్పిందని నేను ఊహిస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత అబ్రాము ఆ ప్రయాణికుల్లో కొందరితో అనగా, బహుశా వారు అతను నివసిస్తున్న ప్రదేశానికి ఉత్తరం నుండి వచ్చి కరువు తీవ్రమవుతుందని మరియు దక్షిణం వైపుకు వ్యాపిస్తుందని వార్తలు తీసుకొని వచ్చి ఉండవచ్చు. వారితో మాట్లాడిన తర్వాత ఒక సాయంత్రం అతడు శారాయితో, మనము సామాను సర్దుకొని ఐగుప్తుకు వెళ్ళడం మంచిదని నేను అనుకుంటున్నాను అని చెప్పాడని నేను ఊహిస్తున్నాను. కాబట్టి అబ్రాము మరియు శారాయి ఐగుప్తుకు ప్రయాణం మొదలుపెట్టారు. ప్రియులారా, వాస్తవానికి ఇక్కడ దేవుడు అతనికి అలా చేయమని చెప్పలేదనే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలని కోరుతున్నాను. దేవుడు చివరిసారిగా అతనికి ప్రత్యక్షమైనప్పుడు, అబ్రాము, ఇదే ఆ దేశము, నేను నీకు ఇవ్వబోయే దేశం ఇదే, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు మరియు నేను నిన్ను ఇక్కడ ఆశీర్వదించబోతున్నాను అని ఎంతో స్పష్టంగా చెప్పాడు. కానీ చూడండి, అబ్రాము దేవుణ్ణి నమ్మలేదు. అతడు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. బైబిల్లో ఐగుప్తు లోకానికి ప్రతీకగా ఉంటున్నది. మీరు బైబిల్ అంతటా ఈ విషయాన్ని గమనిస్తారు. అది ఇప్పటికీ లోకానికి ప్రతీక అని నేను అనుకుంటున్నాను. అయితే అబ్రాము ఐగుప్తుకు వెళ్ళాడు. ఈ రోజుల్లో లోకము క్రైస్తవులను ఎలా ఆకర్షిస్తుందో చూడడము ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారిలో చాలామంది తమ చర్యలను సమర్థించుకుంటారు. వారు ఇలా అంటారు, అయ్యో బ్రదర్, సోమవారం ఉదయమే మేము లేచి పనికి వెళ్ళాలి, కాబట్టి ఆదివారం రాత్రి సంఘంలో జరిగే కూడికకు రాలేకపోతున్నాము. నిజానికి దాదాపు ప్రతి ఒక్కరూ పనికి వెళ్ళాలి. అయినా అదే వ్యక్తులు వారం మధ్యలో ఒక రాత్రి విందుకు వెళ్ళి, పెళ్లికి వెళ్ళి, చాలా సంగీతము మరియు వినోదంతో కూడిన సుదీర్ఘ కార్యక్రమాన్ని ఓపికగా విని మరుసటి రోజు ఉదయం పనికి వెళ్ళడం గురించి ఏమాత్రము చింతించకపోవడము నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ రోజుల్లో లోకం క్రైస్తవులను ఎలా ఆకర్షిస్తుందో మరియు వారు తమ చర్యలను ఎలా సమర్థించుకుంటారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. నేను అనుకుంటాను, ఒకవేళ మీరు గనక ఐగుప్తుకు వెళ్తున్న అబ్రామును కలిసి, ఒక నిమిషం ఆగు అబ్రాము, నీవు తప్పు దిశలో వెళ్తున్నావు, నీవు ఈ దేశంలోనే ఉండాలి అని చెప్పి ఉంటే, అబ్రాము మీకు ఒక మంచి కారణం చెప్పి ఉండేవాడు. అతడు మీతో, చూడండి,
నా గొర్రెలు చాలా బలహీనమైపోతున్నాయి, మరియు వాటికి మేత లేదు. ఐగుప్తులో వాటికి పుష్కలంగా పచ్చిక బయలు ఉన్నాయి కాబట్టి మేము అక్కడికి వెళ్తున్నాము అని చెప్పి ఉండవచ్చు. అయితే చివరికి వారు అక్కడికే వెళ్ళారు. వెంటనే అక్కడ ఒక సమస్య తలెత్తింది, మరియు అది శారాయికి సంబంధించింది. ఎందుకంటే ఆమె అందమైన స్త్రీ. ఇక ఆదికాండము 12వ అధ్యాయము 11, 12 వచనాలను మనం గమనిద్దాం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. బహుశా మీకు తెలిసినట్లుగా మృత సముద్రం దగ్గరలో ఉన్నటువంటి గుహల్లో చాలా పురాతనమైన గ్రంథపు చుట్టలు కనుగొనబడ్డాయి. వాటిని మృత సముద్ర గ్రంథాలు లేదా తాళపత్రాలు అని పిలుస్తారు. మొదట్లో అవిశ్వాసులైన పండితులు బైబిల్ను తప్పు అని నిరూపించే ఏదో ఒకదాన్ని తాము కనుగొన్నామని భావించారు. కానీ ఉన్నత విమర్శకులు ఎంత నిశ్శబ్దంగా మారిపోయారో మీరు గమనించారా? బైబిల్కు విరుద్ధమైనది ఏది వారికి అందులో దొరికినట్లుగా లేదు. ఆ గ్రంథపు చుట్టల్లో కొన్ని చాలా పెలుసుగా ఉన్నందున వాటిని విప్పడానికి వీలు కాలేదు ప్రారంభంలో. అయితే అవి చాలా కాలం పాటు చుట్టి ఉంచబడడంతో విప్పడానికి ప్రయత్నిస్తే ముక్కలైపోయేవి. వాటిపై ఒక పేరు కనిపించింది, అది లామెక్ అనే పేరు. అందుకే వాటిని లామెక్ గ్రంథంలో భాగమని పిలిచారు. మరియు బైబిల్లోని అప్రమాణిక గ్రంథాల్లో ఒకటిగా పేర్కొన్నారు. అయ్యో, అది ఎంతో తప్పు అభిప్రాయం. ఇశ్రాయేలు దేశం వాటిని కొనుగోలు చేసింది, మరియు మ్యూజియంలోని నిపుణులు వాటిని తడిపి మెత్తపరిచి చివరికి వాటిని విప్పగలిగారు. ఆ పత్రాల్లో ఆదికాండము 12, 13, 14 మరియు 15 అధ్యాయాలు ఉన్నాయని బైబిల్ పండితులు కనుగొన్నారు. అయితే అవి బైబిల్ పాఠం రూపంలో కాకుండా దాని వ్యాఖ్యాన రూపంలో ఉంటున్నాయి. 12వ అధ్యాయానికి సంబంధించిన భాగంలో శారాయి అందం గురించి చెప్పబడింది. వాస్తవానికి ఆమె రూపురేఖలను వర్ణిస్తూ ఆమె ఎంత అందంగా ఉందో తెలియజేస్తుంది. దేవుని వాక్యంలో ఆమె గురించి మనం చదివిన దానిని ఇది ధృవీకరిస్తుంది. అదే గ్రంథము ఆదికాండము 13, 17లో దేవుడు అబ్రహాముతో, నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము అని చెప్పిన తర్వాత అబ్రహాము చేసిన అన్వేషణ గురించి వివరిస్తుంది. ఆ గ్రంథము అబ్రహాము తన ప్రయాణం గురించి స్వయంగా చెప్పినట్లుగా ఒక వృత్తాంతాన్ని అందిస్తుంది. ఆ దేశం యొక్క అందము మరియు సారవంతం గురించి బైబిల్ చెప్పిన దానిని ఇది ధృవీకరిస్తుంది. ఆ ప్రత్యక్ష సాక్షి అది నిజంగా అబ్రహాము అవునో కాదో మనకు తెలియదు. అయితే ఖచ్చితంగా బైబిల్ వృత్తాంతాన్ని అతడు ధృవీకరించాడు. ఈరోజు ఆ దేశాన్ని సందర్శించే చాలామందికి దానిని పాలు తేనెలు ప్రవహించే దేశం అని ఎలా పిలిచారో అర్థం కాదు. అయితే ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో ఈరోజు అక్కడ కనిపిస్తున్న నాశనానికి కారణం ఏమిటో మనం తెలుసుకుంటాం. కానీ అబ్రాము కాలంలో అది ఒక మహిమాన్వితమైన దేశం. అయితే కరువు కాలాలు కూడా ఉండేవి. మరియు అటువంటి సమయంలో అబ్రాము ఆ దేశాన్ని విడిచి ఐగుప్తుకు వెళ్ళాడు. అబ్రాము ఐగుప్తుకు సమీపిస్తున్నప్పుడు తన భార్య అందం కారణంగా తాను ఇబ్బందుల్లో పడతానని గ్రహించాడు. కాబట్టి అతడు శారాయితో ఇలా అన్నాడు. ఇక ఆదికాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. ఈ వచనంలో నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను అనే మాటను చూస్తాం. మనం చూడబోతున్నట్లుగా అది సగం అబద్ధం. కొన్నిసార్లు సగం అబద్ధం పూర్తి అబద్ధం కంటే దారుణంగా ఉంటుంది. మరియు అది ఖచ్చితంగా మోసం చేయాలనే ఉద్దేశంతో చెప్పబడింది. అబ్రాము భయాలు సరైనవే. ఎందుకంటే ఫరో శారాయిని తీసుకున్నాడు. ఆ రోజుల్లో ఒక స్త్రీ పాలకుడి భార్య కావడానికి కొంత సన్నాహక కాలం ఉండేదని ఎస్తేరు గ్రంథం నుండి మనకు తెలుసు. మరియు ఆ సన్నాహక కాలంలోనే దేవుడు ఫరోను మరియు అతని ఇంటిని గొప్ప తెగుళ్లతో బాధించి శారాయిని తన భార్యగా చేసుకోకూడదని అతనికి తెలియజేశాడని గ్రహిస్తాం. ఇక ఆదికాండము 12వ అధ్యాయము 18 నుండి 20 వచనాలను మనం గమనిద్దాం. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి,
నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకొందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ప్రియులారా, ఇక్కడ గమనించండి, దేవుడు అబ్రాము మరియు శారాయిల జీవితాల్లో జోక్యం చేసుకుంటున్నారని మనం అర్థం చేసుకోవాలి. అయితే వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షం అవ్వలేదు. మనం ఇప్పుడు 13వ అధ్యాయంలోకి వస్తున్నాం. ఈ 13వ అధ్యాయంలో మనము అబ్రాము ఐగుప్తు దేశం నుండి తిరిగి రావడాన్ని చూస్తాం. అబ్రాము మరియు లోతు ఐగుప్తును విడిచిపెట్టి వాగ్దాన దేశానికి తిరిగి వస్తారు. లోతు అబ్రాము నుండి విడిపోయి సొదోముకు వెళ్తాడు. ఆ తర్వాత దేవుడు అబ్రాముకు 3వసారి ప్రత్యక్షమవుతాడు. మనము గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, అబ్రాము ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలము మరియు అతడు లోతును వదలకుండా ఉన్నంత కాలము దేవుడు అతనికి ప్రత్యక్షం అవ్వలేదు. అతడు అక్కడ నుండి దేవుడిచ్చిన దేశానికి తిరిగి వచ్చి లోతు నుండి విడిపోయిన వెంటనే దేవుడు అతనికి ప్రత్యక్షమవుతాడు. ఇక అబ్రహాము లోతు నుండి విడిపోయిన వైనాన్ని మనం గమనిద్దాం. ఆదికాండము 13వ అధ్యాయము 1-2 వచనాలను గమనిద్దాం. అబ్రాము తన కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ప్రియులారా, కాలంలో అబ్రాము ఎలాంటి వాడు అంటే నేటి ప్రపంచ కుబేరుల్లో ఒకని వంటి వాడు. ఆ సమయంలో అతడు చాలా ధనవంతునిగా ఉండినాడు. ఇక ఆదికాండము 13వ అధ్యాయము 3వ వచనాన్ని గమనిద్దాం. అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలం వరకు వెళ్ళి అబ్రాము యెరూషలేముకు చాలా ఉత్తరాన వెళ్ళాడు. అతడు హెబ్రోను చుట్టుప్రక్కల దక్షిణానికి వచ్చాడు. ఇప్పుడు అతను యెరూషలేముకు ఉత్తరాన ఉన్న బేతేలుకు వెళ్తున్నాడు. ఇక ఆదికాండము 13వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిద్దాం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రియులారా, ఇక్కడ అబ్రాము తడబడిపోయినప్పటికీ ఈ మనిషి దేవుని వద్దకు తిరిగి వచ్చినట్లుగా చూస్తాం. అబ్రాముకు తప్పిపోయిన కుమారునికి మరియు దేవుని వద్దకు తిరిగి రావాలనుకునే ఏ పురుషునికైనా లేదా స్త్రీకైనా బలిపీఠం వద్దకు తిరిగి రావడానికి ఎల్లప్పుడూ ఒక మార్గం ఉంటుంది. అలాంటి వారిని స్వీకరించడానికి తండ్రి అయిన దేవుని చేతులు ఎల్లప్పుడూ తెరిచి ఉన్నాయి. ఇక ఆదికాండము 13వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనిద్దాం. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు గొడ్లు గుడారంలో ఉండెను గనుక ఐగుప్తు దేశంలో లోతు కూడా చాలా బాగానే సంపాదించాడు. ఇక ఆదికాండము 13వ అధ్యాయము 6-7 వచనాలను మనం గమనిద్దాం. వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి. ప్రియులారా, మీరు గనక దేవుని వాక్యాన్ని మీతో మాట్లాడనిస్తే అది ఒక అద్భుతమైన వాక్యంగా ఉంటుంది. మీరు ఈ విషయాన్ని గమనించారా? అబ్రాము ఐగుప్తు దేశంలో 2 విషయాలను పొందాడు. అవి అతనికి చెప్పలేనంత దుఃఖాన్ని కలిగించాయి. ఒకటి సంపద, రెండవది హాగరు అనే ఒక చిన్న ఐగుప్తు దాసి. ఆమె గురించి మనం తర్వాత మరింత చూస్తాం. కానీ ఇప్పుడు అతనికి సంపద ఉంది. అది అతనికి మరియు లోతుకు విడిపోవడానికి కారణమైంది. వారి మధ్య కలహం ఏర్పడింది. మీరు ఈ వచనంలోనే ఒక విషయాన్ని గమనించారా? ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురముండిరి. అబ్రాము కాపర్లు మరియు లోతు కాపర్లు పోరాడుకుంటున్నారు. ఆపై అబ్రాము మరియు లోతు మధ్య విభేదాలు వచ్చాయి. చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అప్పుడు కనానీయుడు బహుశా పెరిజ్జీయుడితో గుసగుసలాడుతూ వారిని చూడు మళ్ళీ కొట్టుకుంటున్నారు,
వారు ఈ దేశంలోకి వచ్చి సజీవుడైన మరియు నిజమైన దేవునికి బలిపీఠం కట్టినప్పుడు మనము అబ్రామును ఎంతగానో గౌరవించాము. అతడు మొదటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు అతడు ఎంత గొప్ప మనిషి అని మనం అనుకున్నాము. అతడు నిజాయితీపరుడని, సత్యవంతుడని మనకు తెలుసు. కానీ ఇప్పుడు అతన్ని చూడు, వారు పడుతున్న ఈ కలహాన్ని చూడు అని అన్నాడని అనుకుంటున్నాను. ఈ సమయంలో అబ్రాము మరియు లోతు పట్ల పెరిజ్జీయుడు మరియు కనానీయుడు అంతగా మంచి అభిప్రాయం కలిగి ఉన్నారని నేను అనుకోవడం లేదు. ప్రియులారా, ఇది మీకు నచ్చకపోయినా నేను ఈ విషయం మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మీ పట్టణం ఏదో నాకు తెలియదు, మీరు ఎక్కడ నివసిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ పట్టణము ఇతర పట్టణాలలాగా మరియు నేను ఉంటున్న పట్టణంలాగా ఉంటే నేటి అనేక సంఘాల శాఖలు అనగా అనేక డినామినేషన్లు ఒకరితో ఒకరు సఖ్యతగా ఉండరు మరియు వారి మధ్య పోట్లాటలు ఎప్పుడు ఉంటాయి. మరియు ఈరోజు ఒక సంఘంలో లేదా చర్చిలో ఇలాంటి అంతర్గత పోరాటాలు ఉన్నప్పుడు బయట ఉన్న రక్షణ పొందని వ్యక్తికి ఆ విషయం తెలుస్తుంది. అప్పుడు అతను ఇలా అంటాడు, ఇదే క్రైస్తవ్యం అయితే నాకు దానితో ఏమాత్రం భాగం వద్దు, నేను బయటే వారిలాగా పోరాటం చేయగలను, పోట్లాడగలను అని చెప్పవచ్చు. పోరాటం చేయడానికి నేను చర్చిలో చేరవలసిన అవసరం లేదు అని అంటాడు. ప్రభువైన యేసు తన వారికి కానీ ఈనాటి సంఘానికి కానీ మీరు ప్రాథమిక సిద్ధాంతాలను నమ్మేవారై ఒక సంఘాన్ని స్థాపించినట్లయితే దీని ద్వారా అందరూ మీరు నా శిష్యులని తెలుసుకుంటారు అని ఆయన ఏనాడు చెప్పలేదు. ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనంలో ఇలా అన్నాడు, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. నా ప్రియమిత్రమా, సంఘము బయట ఉన్న ఆ పెరిజ్జీయుడు మరియు ఆ కనానీయులకు, ఆ పాత దుర్మార్గులకు మీ సంఘములో అంతర్గతంగా పోరాటాలు జరుగుతున్నాయని తెలుసు. ఒక వ్యక్తి ఉండేవాడు, ఆయన ఎప్పుడూ ప్రభువును తెలుసుకోలేదు. అతని భార్య ఏడుస్తూ అయ్యో నా భర్త వినడు అని చెప్పేది. అది ఎందుకో మీకు తెలుసా? ఆమెతో పాటు ఆమె సోదరి కూడా ఉండేది. ఆదివారాల్లో భోజనం కోసం వారు ఇంట్లో కూడుకొని భోజనానికి ఏమి తినేవాళ్ళో మీకు తెలుసా? వేయించిన బోధకుడు అనగా బోధకుని మీద ఆ యొక్క విషయాలను ప్రస్తావించుకునేవారు. ఆ ఇద్దరు స్త్రీలలో ఒకరు ఒక సంఘానికి, మరొకరు మరొక సంఘానికి వెళ్ళేవారు మరియు వారి సంఘంలోని బోధకుడి గురించి మరియు జరుగుతున్న పోరాటాల గురించి మాట్లాడుతూ ఒకరినొకరు మించిపోవడానికి ప్రయత్నించేవారు. ఆ వ్యక్తి తన భార్య అనగా ఆ ఇద్దరు స్త్రీలతో అక్కడ కూర్చొని తినేవాడు. తర్వాత అతడు అక్కడి నుండి లేచి త్రాగడానికి వెళ్ళిపోయేవాడు. ఆ ఇద్దరి స్త్రీలు కూడా వారు ఆయనను క్రీస్తు వైపుకు ఎన్నడూ తమ మాటల ద్వారా గెలవలేకపోయారు. నా ప్రియమిత్రమా, ఈరోజు చాలామందిని గెలుచుకోలేకపోవడానికి కారణము సంఘంలో ఉన్న కలహాలే. ఇది ఒక ఆసక్తికరమైన విషయం. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశంలో కాపురం ఉండిరి మరియు వారు ఇప్పటికీ ఆ దేశంలోనే నివసిస్తున్నారు. వారు మీ చర్చికి చాలా దగ్గరలోనే ఉన్నారు. మీకు తెలుసా? ఇక ఆదికాండము 13వ అధ్యాయము 8-9 వచనాలను మనం గమనిద్దాం. కాబట్టి అబ్రాము, మనము బంధువులం గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెలుదునని లోతుతో చెప్పగా. ఈ విభజన చేసింది అబ్రామే. లోతుకు ఈ మాట చెప్పడానికి ఒక గొప్ప వ్యక్తి కావాలి. మరో మాటలో చెప్పాలంటే లోతు తనకు కావాల్సింది ఎంచుకోవచ్చని మరియు మిగిలింది అబ్రాము తీసుకుంటాడని అబ్రామే చెప్తున్నాడు. ఇక లోతు సొదోమునకు వెళ్ళుటను గురించి మనం చూస్తాం. ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనిద్దాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ప్రియులారా, ఆ రోజుల్లో అది అనగా సొదొమ గొమొర్రా అనేది ఒక అందమైన ప్రదేశం.
ఇక ఆదికాండము 13వ అధ్యాయము 11, 12 వచనాలను మనం గమనిద్దాం. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. ఇది నిజంగా ఆసక్తికరమైన విషయం. బహుశా లోతు అబ్రాముతో ఆ దేశంలో గడిపిన కాలమంతటిలో రాత్రిపూట అతడు తన గుడారం యొక్క తెరను ప్రక్కకు జరిపి సొదొమ గొమొర్రాల వైపు బయటకు చూసి తన భార్యతో, అక్కడ క్రింద ఉన్న ప్రదేశం ఎంత అందంగా ఉంది కదా అని అనేవాడు అనుకుంటాను. ఉదయమే లేచి, అయ్యో అది అక్కడ ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది అని అనేవాడు. ప్రక్కవాడి పొలంలోని గడ్డి ఎప్పుడు పచ్చగానే కనిపిస్తుంది. లోతు ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళడానికి సమయం వచ్చినప్పుడు అతడు ఏ దిశగా వెళ్ళాడో మీకు తెలుసు. ఏ మనిషి అకస్మాత్తుగా పతనమవ్వడు. అది ఎల్లప్పుడూ కొంతకాల వ్యవధిలోనే జరుగుతుంది. మీరు మీ గుడారం యొక్క తెరను పైకి లేపి మీ గుడారాన్ని సొదొమ వైపు వేస్తారు. అదే ప్రారంభం. లోతు తన కళ్ళు పైకెత్తి ఆ మైదానాన్ని చూశాడు మరియు అతడు ఆ దిశగా వెళ్ళాడు. అది తన జీవితంలో అతడు చేసిన అతిపెద్ద తప్పు. లోతుకు ఈ విషయం తెలియదు. ఇక ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనిద్దాం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. ప్రియులారా, సొదొములో లోతుకు అతని భార్యకు మరియు కుటుంబానికి ఏమి జరిగిందో మనం తర్వాత చూస్తాం. ప్రియులారా, ఇక్కడ దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించాడనే విషయాన్ని మనం గమనిస్తాం. ఇక ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా అబ్రాముతో ఈ విషయాలను చెప్పాడు. ఇది ఆ మనిషికి దేవుడు ప్రత్యక్షమవడం మూడవసారి. ఈ వచనంలో ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము అనే మాటను మనం చూస్తాం. ఇది దేవుడు అతనికి ఇవ్వబోయే దేశం. దేవుడు అబ్రాముకు మరియు తర్వాత ఇతర పితరులకు ప్రత్యక్షమవుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ దేశపు చుట్టూ సరిహద్దులను ఏర్పరిచాడు. మరొక మాటలో చెప్పాలంటే ఆయన దానికి ఒక సరిహద్దును పెట్టి ఆ భూమి ఏమిటో వారికి ఖచ్చితంగా చెప్పాడు. ఆయన దాని గురించి చాలా నిర్దిష్టంగా చెప్పాడు. అబ్రాము దాని మధ్యలో నిలబడి ఉత్తరం, తూర్పు, దక్షిణం మరియు పడమర వైపు చూస్తూ ఒక అందమైన పాటను పాడి ఉండాలి. వాగ్దాన దేశము ఎంత నిజమైన ప్రదేశమో పరలోకం కూడా అంతే నిజమైన ప్రదేశం. అది ఎక్కడో ఉన్న ఒక అందమైన ద్వీపం కాదు, అది చాలా నిర్దిష్టమైన ప్రదేశం. దాని గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది. ప్రకటన గ్రంథంలో దేవుడు దానిని చాలా నిర్దిష్టంగా వివరిస్తాడు. ఆయన దాని చుట్టూ సరిహద్దును గీస్తాడు మరియు మనము దాని గురించి కొంత తెలుసుకోగలం. దేవుడు సైద్ధాంతికమైన విషయాలతో కాదు, వాస్తవమైన మరియు నిజమైన విషయాలతోనే వ్యవహరిస్తాడు. ఇక ఆదికాండము 13వ అధ్యాయము 15, 16 వచనాలను మనం గమనిద్దాం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింప కలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. దేవుడు ఈ మనిషి కోసము ఏమి చేస్తాడో గమనించండి. ఆయన ఆ భూమిని గుర్తించి అబ్రాముతో అతడు ఈ భూమిలోనే ఉన్నాడని చెప్పాడు. అంతేకాకుండా అబ్రాముకు గొప్ప సంతానం కలుగుతుందనే వాస్తవాన్ని ఆయన మరొకసారి ధృవీకరించాడు మరియు అది నెరవేరింది. ఇక ఆదికాండము 13వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిద్దాం. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పెను.
మృత సముద్రపు గ్రంథాల్లో ఒకటి ఆదికాండంలోని ఈ నిర్దిష్ట విభాగాన్ని వర్ణించడము చాలా ఆసక్తికరమైన విషయం. మరియు అది అబ్రహాము దృష్టికోణం నుండి ఆ భూమి గురించిన ప్రత్యక్ష వృత్తాంతాన్ని అందిస్తుంది. ఆ రోజుల్లో అది ఒక అద్భుతమైన భూమి. ఇక ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు అబ్రాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ప్రియులారా, అబ్రాము బలిపీఠాలు కట్టడంలో చాలా నేర్పరి. అబ్రాము ఎక్కడెక్కడ ఉన్నాడో మీరు ఎల్లప్పుడూ చెప్పగలరు. ఎందుకంటే అతడు ఉన్న చోట ఒక సాక్ష్యాన్ని విడిచిపెట్టాడు. మానవుడు చంద్రునిపై తన పాదముద్రను వదిలిపెట్టాడు. వారు అక్కడ ఒక జెండాను మరియు మేము శాంతితో వచ్చాము అని చెప్పే ఒక చిన్న నినాదాన్ని వదిలిపెట్టారు. కానీ వారు బైబిల్ను, దేవుని వాక్యాన్ని వదిలిపెట్టలేదు. ఇది అబ్రాము ఆలోచనకు మరియు మనము ఈరోజు జీవిస్తున్న యుగానికి మరియు కాలం యొక్క ఆలోచనకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వెల్లడిస్తుంది. అబ్రాముకు ముఖ్యమైన విషయము యెహోవాకు ఒక బలిపీఠం, మరియు అతడు ఖచ్చితంగా దానినే నిర్మించాడు. మమ్రే అనే పదానికి అర్థాల్లో ఒకటి సంపన్నత, మరియు హెబ్రోను అంటే సహవాసం అనే అర్థం. నివసించడానికి అది ఒక అద్భుతమైన ప్రదేశం. మన కాలంలో అబ్రాము ఉన్న చెట్టును మరియు అక్కడ ఉన్న బావిని మనము కనుగొన్నామని మనము చాలా ఖచ్చితంగా చెప్పగలం. హెబ్రోను మరియు మమ్రే మధ్య అది చాలా ఆసక్తికరమైన ప్రదేశము, మరియు అబ్రాము అక్కడే నివసించాడు. అది ఉండడానికి మంచి ప్రదేశం, సమృద్ధికి మరియు దేవునితో సహవాసానికి అనువైన చోటు. ఇది అబ్రాము నివాస స్థలంగా ఉన్నట్లు అనిపిస్తుంది, మరియు ఇక్కడే అతన్ని ఖననం చేశారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సందేశము మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఐగుప్తు నుండి తిరిగి వచ్చిన తరువాత అబ్రాము ఎక్కడ ప్రార్థన చేశాడు? ఐగుప్తు నుండి తిరిగి వచ్చిన తర్వాత అబ్రాము ఎక్కడ ప్రార్థన చేశాడు? 1 సొదొము, 2 బేతేలు, 3. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 939999. ఈరోజు బైబిల్ అధ్యయన కార్యక్రమం మీకు ఆధ్యాత్మికంగా మేలుకరంగా ఉందని ఆశిస్తున్నాము. మీకేమైనా ప్రశ్నలు కానీ లేదా సందేహాలు కానీ లేక ప్రార్థన మనవులు కానీ ఉంటే ఇక్కడ స్క్రీన్పై ఇవ్వబడిన నెంబర్తో మమ్మల్ని సంప్రదించడానికి సంకోచించకండి. మీ అభిప్రాయాన్ని మేము విలువైనదిగా భావిస్తున్నాము. మీ ఫోన్ కాల్ కోసం మేము వేచి ఉంటాము. ఈ కార్యక్రమాలను మీ బంధువులకు, స్నేహితులకు పరిచయం చేస్తారు కదూ. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. పరిశుద్ధ సమూహములో జ్వలించు శుద్ధ జ్యోతివి, నిరాకారుడా ఈ వేళలో మా మధ్యద. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.